హాయ్ ఫ్రెండ్స్, దేశానికి స్వాతంత్రం వచ్చి మనకు 76 సంవత్సరాలు 47 79 సంవత్సరాలు తర్వాత రాజ్యాంగం అమలేకి వచ్చి 50 అంటే 75, ఇది 76 సంవత్సరం వస్తూ ఉంది. ఇది మీ అందరికి తెలిసిందే, నేనే కొత్తగా చెప్పేదేం కాదు. సో ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని ఈ రోజు వరకు కూడా ఫండమెంటల్ రైట్స్ అమల్లో లేని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మనకేంటంటే 14 నుంచి 30 దాకా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ 17 అంటరానితనము రద్దయింది అన్నారు, అంటరానితనము నిషేధించారు. మరి ఈ దేశంలో అంటరానితనం పోయిందా? అంటరాని వారు అనేది ఉన్నారు. రోజు అంటరానితనం మీద రోజు కేసులు, గొడవలు, కొట్టుకోవాలు, చంపటాలు, మానభంగాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. అంటే రాజ్యాంగము అమలవుతున్నట్ట లేదా? పాలకులు చెప్పాలి. రెండోది వచ్చేసేసి, లేదు దాన్ని మేము అమలు చేయలేదంటే రద్దు చేయండి. మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో, పైగా రెండోది ఏమంటారు, ఈ రిజర్వేషన్లు దానికి లింక్ ఉంది. రిజర్వేషన్ల గురించి ఏరుస్తారు, కానీ అంటరాంతరం గురించి ఏడవడు. అంటరాంతరం గురించి వాడు ఏడిచే దానికి ప్రొటెక్షన్గా రిజర్వేషన్ ఇచ్చారు. నువ్వు అంటరాంతరాన్ని నిర్మూలించు, తీసేయి, అన్ని నువ్వు రిజర్వేషన్లు ఏమి అక్కర్లేదు. నువ్వు గౌరవప్రదమైన జీవితం వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళని గౌరవప్రదంగా మీరు చూడకుండా ఇంకా ఇన్హ్యూమన్గానే ట్రీట్ చేస్తూ, సో మీరు మళ్ళీ రిజర్వేషన్లు ఉన్న కాస్త ప్రొటెక్షన్ తీసేయాలి. మరి ఇది నడుస్తూ ఉంది. ఇదేమి మరి రాజ్యాంగబద్ధంగా పాలన జరుగుతుందని ప్రతి వాళ్ళు రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తారు, రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటున్నామని చెప్పేసి భాషణలు కొడతారు. మరి ఇదేం జరుగుతుంది దేశంలో? ఆలోచించండి. థ్యాంక్ యూ.